సరే ఇంకా మీ దగ్గర శంఖం, అఘోరీల చేతిలో శంఖాలు ఉంటాయి అని చెప్పి మేము మామూలుగా సినిమాల్లో వాళ్ళు ఊదుతుండడము అట్లా చూస్తూ ఉంటాం. లేదు అంటే ఇంట్లో చిన్న శంఖం ఏదైనా పెట్టుకుని స్వామికి అభిషేకం చేయడం కోసము అట్లా చూస్తాం. మీరెందుకని శంఖం పట్టుకుని తిరుగుతారు? ఇది ఎప్పుడు శంఖం ఉండాలమ్మా, అంతర్ దేవతల దగ్గర శంఖం ఉంటుంది. పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాత్ అని. ఇందులో విభిన్నమైన శంఖాలు ఉన్నాయి. పాంచజన్యం అంటే కృష్ణుడి దగ్గర ఉండేది. మీరు యుద్ధ సమయంలో చూడండి, ఇది ఉంటుంది. దీన్ని స్పర్శ చేసే చాలు. ప్రతి ఒక్క పూజకి మనకి ఇది మ్యాండేటరీ. ప్రతి పూజకి దీన్ని స్పర్శ చేసే చాలు. ఎందుకంటే ఇది ఒక సృష్టి. మిల్కీ వే ఇది తెలుసు కదా, మిల్కీ అంటే గెలాక్సీ, మిల్కీ గెలాక్సీ. అలాగే ఇందు లోపల ఉంటుంది. అందుకే దీన్ని ఇలా పెడితే ఓంకారం వినపడుతుంది, ఓంకారం వస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంటే ఇది ఒక సృష్టి. ఇది ఇందులో ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ విష్ణు, ఇక్కడ మహేశ్వరుడు, ఇక్కడ గౌరీ ఉంటుంది. ఇది పూర్తిగా దీని గురించి ప్రతి ఒక్క పూజలో ఇది మ్యాండేటరీ, అంటే విశేషం అనమాట. ఇది ఓంకారాన్ని ప్రతిపాదన చేస్తుంది, మీకు తెలుసు. ఇది ఉండాలి చేతిలో. ప్రతి ఒక్క ఇంట్లో ఎందుకు పెట్టుకుంటే దీన్ని నాదన చేయాలి. దీన్ని నాదన చేస్తే దేవతలు వస్తారు. అంటే ఆ సౌండ్ కి ఖచ్చితంగా దేవతలు వస్తారంటారా? మీకే ఇంకొక సెకండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అది చెప్పలేదు నాకు ఫీలింగ్. మనసులో అది నెమ్మది, ప్రశాంతత అనేది. ఇందులో శక్తి ఏర్పడ్డాయి. మంత్రం ద్వారా దేవతలు వెలుతురికి వస్తారు. ఇది ఉదయం ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటే నేను ఇది అని చెప్పాను కదా, ఆకాశ ఇది ఒక సృష్టి. ఇది ఇందులో ఉండే జీవినే అద్భుతము. అది ఇందులో ఉండే జీవము, దాని యొక్క సెల్ ఇది కదా. ఎప్పుడు పుట్టిందో లేదు, ఇది ఇంత పెద్దగా అయింది. ఇందులోపల శక్తి కేంద్రీకృతమైంది. మంత్రాలు అంటే ఏమంటే ఒక శక్తి వైబ్స్, తరంగాలు. ఇదే సర్వస్వము. ఆ మంత్రాలతో విమానం కూడా సంచలనం అవుతుంది, ఒక అస్త్రం పడుతుంది, అన్ని అవుతుంది. అలాగా చూడండి, దీని ద్వారా వచ్చేది, దీని ద్వారా శబ్దం అనేది ఎంత ఉత్పత్తి అవుతుంది. అది అందరికీ సాధ్యపడుతుందా శబ్దం చేయడం? అది ప్రాక్టీస్ ఉండాలి. దీన్ని అన్ని రకాలుగా చేయొచ్చు. దీన్ని ప్రాక్టీస్ ఉండాలి. అన్ని రకాలుగా అంటే ఊదే దాంట్లో కూడా శబ్దాలు కూడా రకరకాలుగా చేయొచ్చు. ఓకే, అలాగే చూడండి. శంకు అందరి చేతుల్లో, దేవతల్లోనూ ఉంటుందమ్మా. మరి దేవత చేతుల్లో ఉంటుంది, ఓకే. మీరు దేవుడని ఫీల్ అవుతున్నారా? మీ చేతిలో ఎందుకని? అవును, నేను దేవుడనే ఫీల్ అవుతాను. ఎందుకంటే పుట్టాను కదా. ఎక్కడి నుంచి పుట్టాను తెలియదు కదా, ఎక్కడికి వెళ్తాను తెలియదు కదా. పుట్టుకి మళ్ళీ అయిన తర్వాత కారణం భగవంతుడు. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తాడు వాడు ఎవరు? నేను ఉసిరాడుతాన్నా తెలిసి పడుకున్నప్పుడు తన పని తను చేసుకునే వ్యక్తి ఎవరు? దాని మీద ఉండేది ఎవరు? ఇప్పుడు మీకు కూడా అది అన్వయిస్తుంది. అందరికీ సృష్టి అన్వయిస్తుంది. మనకి ఉసురాట ఆడేదాన్ని ఉసురు మనం తీసుకుంటాం. ఏంది ఇది చేస్తున్నాం కదా, మనం శ్వాస తీసుకుంటున్నాం. శ్వాసకు అధిపతి ఎవరు? ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరి చేతిలో ఉంటుంది? అంటే నేను దేవుడని ఎందుకు అంటున్నానంటే, అంత దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహం అనేది దేవాలయం, జీవుడు అనేది దేవుడు. అజ్ఞాని త్యజేత్ అంటే అజ్ఞానం తీసేయి. సోహం ఇట్లా తీసుకుంటే సోహం అని. సోహం భావేన పూజయేత్. నువ్వే తనే. ఈ సోహం అంటే నీ ప్రాణం ఏమైతే ఉందో ఆ ప్రాణం ఎక్కడ పంచభూతాల్లో ఉంది. ఆ పంచభూతాల్లో నువ్వు ఉన్నావు. నీ మధ్యన ఉండేటువంటి జీవము అది సనాతనంగా ఉంది. దేహం అనేది దేవాలయంగా ఉంది. సోహం భావేన పూజయేత్, నువ్వే భగవంతుడిని తెలుసుకో అని చెప్పడం. ఓకే, అంటే నేను విన్నంత వరకు
భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింట్లోనూ ఉన్నాడు, ఎదుటి వారిలో ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు అంటే ఉన్న ఆ ప్రాణశక్తి భగవంతుడు అని అంటారు. కానీ మనమే భగవంతుడు అని ఎవరు చెప్పలేదు కదా. నేనే భగవంతుడిని అని మీరు ఎలా అంటారు? అడిగారు కదా, చెప్పాను. ఎందుకు మీది ఉండొచ్చా, ఇది ఉందా, ఇది దేవుడి దగ్గర ఇది ఉంటుంది, నా దగ్గర ఇది ఉంటుంది, నేను దేవుడా అంటే అది చెప్పాను, ఎందుకు కాకూడదని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను క్రియ చేసినప్పుడు నన్ను చూడాలి, నేను ఎవరు అని నాకు తెలుసలే, ఎదురు వాళ్ళకి తెలుస్తుంది అది ఎవరు అనేది, ఆ శక్తి ఎవరు అనేది. మనం సామాన్య మనుషులే, సామాన్య మనుషులు. మనకి ఇది మాత్రమే, భూమి మాత్రమే లేదు, నవగ్రహాలు ఒకటే లేవు, సూర్యుడు మాత్రం ఒకటే లేదు, ఇలాంటివి ఎన్నెన్నో ఇంకెన్నెన్నో ఉన్నాయి కదా. మనం చిన్న అంశాలు మనం జ్ఞానంగా ఉండాలి. అది ఏం పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారంగా ఉండాలి, దాని వరకు ఉండాలి. తనే దేవుడు ఎందుకు కాకూడదు, ఉపకారం చేస్తా వస్తే తనకు ఆ భావం వస్తుంది ఆటోమేటిక్గా. ఉపకారం చేస్తే ఆ భావన అనేది ఒక్కోసారి కలుగుతుంది, అందుకల్ల దేవుడు అని చెప్పాను. ఇంకొకటి ఏమంటే, ప్రతి ఒక్కరు దేవుళ్ళే, ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది. అందరూ కూడా 4 విధాలైనటువంటి శక్తితో పుడతారు. ఖేచరీ శక్తి అని, గోచరీ శక్తి, భూచరీ శక్తి, దిచ్చరీ శక్తి అని 4 శక్తులు ఉంటాయి ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుల్లో. ఓకే, ఆ శక్తి ఎప్పుడెప్పుడు ప్రదర్శించబడుతుంది, అది అందరికీ అర్థమవుతుందా? అది అందరికీ అర్థం కాదు, వస్తా అది ఈ జన్మలో ఒక్కొక్కరికి, కొంతమందికి ఇంకో జన్మలో, ఇంకొంతమందికి ఇంకో జన్మలో, ఇంకొంతమందికి అలాగా ప్రాస. మనం ఎబ్బెట్టు ఉంది కదా, ఇది అందరికీ ఒకేలాగా ఉండదు, ఉండేది ఇంత మాత్రమే. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి మ్యాచ్ అవుతుందా? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతుందా? కారణం ఏంటి? ఒక్క మనిషి ఒక్కొక్క సృష్టి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైనటువంటి స్వభావము, గుణము, జ్ఞానము అన్నీ ఉంటాయి. అలాగా కేచరీ శక్తి అంటే ఆకాశంలో సృష్టించడం. ఇలా అఘోరీలను కొంతమంది సిద్ధి చేసుకుంటారు, వాళ్ళ చేతిలో ఏముండదు, ఇట్లా చేసి వాళ్ళు రుద్రాక్షని ఇస్తారు, ఏదైనా ఇవ్వగలరు. సాయిబాబాని చూసారు మీరు, సత్య సాయిబాబా లింగాన్ని తీసేటువంటిది, పైనుంచి వచ్చే శక్తి, అలౌకిక శక్తుల్ని తీసుకొని చేసేటువంటిది, అది వచ్చేసి కేచరీ శక్తి. గోచరీ శక్తి అంటే తెలుస్తుంది, విగ్రహాల నుంచి దేవతలపై ఏది, భూమి లోపల ఉండేటువంటిది, నీళ్ళ మీద సంచారం ఉండేటువంటి ఋషులు కనపడేటువంటిది, ఆయన తర్వాత ఈ చనిపోయిన వాళ్ళు కూడా కనపడేటువంటిది, ఇది గోచరం, అది గోచరీ శక్తి. అథవా తనకు తెలుస్తుంది అది ఏమవుతుంది అని. చాలా మందికి శక్తులు ఉంటాయి, ఏమైపోతుంది అనేది ఫస్ట్లో ఇంటిమేషన్ ఏంటుంది, సేమ్ అది ఏంటుంది, అది సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అది ఇంగ్లీష్లో సిక్స్త్ సెన్సే, దాన్ని గోచరం అంటారు. గోచరి అని సంస్కృతంలో చెప్పినారు ఆల్రెడీ, ఇది ఏమి అనేది. సిక్స్త్ సెన్స్ మనం పెట్టుకునేది మూవీ వచ్చినాక సిక్స్త్ సెన్స్ పెట్టుకునేది, ఎందుకంటే వెనక గోచరీ శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. 4 శక్తులు, జరగబోయేది ముందే తెలుసుకోవడము, ఆయన అనుకున్నట్టే ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది, ఇలాగా తెలుస్తుంది, దాని ప్రకారమే అవుతుంది. దాని గోచరీ శక్తి. భూచరీ శక్తి అంటే కనుక నిరంతరంగా ఒకే స్థానంలో ఉండడం, ఒకే సిద్ధిలో, ఒకే దీని మీదే ఉండడం. కొంతమంది చూడండి ఒకే తరనే ఉంటారు, వాళ్ళు మారరు. అలాగా స్థిరత్వం అంటారు. దిచ్చరి పంచభూతాల అధీనంలో ఉంటారు, వాళ్ళకి దిక్కులు ఏ ద్వారం ఎట్లా పోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది. అందరికీ మంత్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. మంత్రం ఉంటేనే శక్తి ఉంటుంది అని కాదు. ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ కావాలన్నా ఇంత పెద్దగా, ఇప్పుడు మీరు ఈ యొక్క ఏమైతే ఈ డ్రీమ్స్ అని ఏమైతే ఉందో, ఈ సంస్థ ఇంత స్థానానికి వెళ్ళాలంటే ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి, ఆ పవర్, శక్తి అనేది పవర్ అనమాట. అలాగా ఆ దేవతలు అనేది తెలిసింటే మాత్రమే కాదు, దాని గురించి తెలిసింటే మాత్రమే కాదు, తెలియకున్నప్పటికీ వాళ్ళ శక్తి సామర్థ్యాల పట్ల భగవతి అనుగ్రహంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంతోమందికి దీని ద్వారా మీ యొక్క మీడియా చాలామందికి సహకారం అవుతుంది, చాలామంది నేర్చుకుంటారు, చాలామంది తెలుసుకుంటారు. ఆ విధంగా సేవా మనోభావం ఇది. ప్యూర్లీ ఏముంటుందంటే, పరోపకారార్థం ఇదం శరీరం, మనకి ఏమైతే ఉపకారం అవుతుంది అందరికీ, అది చాలా గొప్ప విషయం. అలాగా ఈ శక్తులు అనేటువంటిది నేర్చుకుంటేనో ఇంకోటి చేస్తేనో వచ్చేది కదా, ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళు తెలిసినది లేకుండా కూడా ఇది అవుతూ ఉంటుంది అని నేను చెప్పడం అనమాట. అందుకే ఈ దీని ద్వారా గోచరము, భూచరాదిచ్చే శక్తులు అలాగుంది. సర్వత్రా అంతా మంచిది కావాలా, ప్రతి మనకి సాటి మనిషికి సహాయం కావాలా. ఎలాగైతే పరోపకారార్థం వహంతి నద్యాహ, నదులు ప్రవాహం చేస్తూ ఉన్నాయి, ఎవరి కోసం? తన కోసమా?
పరోపకారార్థం ఫలంతి వృక్షాః, వృక్షాలు ఫలాల్ని పండుతున్నాయి, దాని సంతానానికి ఇచ్చేదానికోసమా? ఉపకారం కోసం కదా. అలాగే పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం కోసమే శరీరం ఉంది. ఇలాగా ఇదే భగవంతుడు చెప్పినది. అన్ని శాస్త్రాలు, తంత్రగ్రంథాలు, వామాచారము, దక్షిణాచారం చెప్పేది ఇదే. దీనికోసమే ఈ విద్యలు, ఉపకారం కోసమే విద్యలన్నీ కూడా. అలాగా సంతోషం అండి. నిజంగా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు ఇవాళ మా కోసం. చాలా విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. చూద్దాం అసలు నిజంగా మన ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది. మరి అంటే మొదటిసారి మన iDreamలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కదా, చూద్దాం ఇంకా మరి దీన్ని బట్టి మనం మరుసటి ఎపిసోడ్లో ఏం మాట్లాడుకోవాలో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. కృష్ణార్పణమస్తు, జగదంబార్పణమస్తు, గురుదేవ పాద చరణారవిందార్పణమస్తు. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.